రామచంద్రుడు అనేక కోటి వానరులతో 100 యోజన విస్తీర్ణ కలిగిన సముద్రాన్ని ఎలా వారధి కట్టించాడో తెలుసుకుందామా? రామచంద్రుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే భూలోకంలో అయోధ్యమా నగరంలో ఇక్ష్వాకు వంశంలో రంగనాథుడి అర్చకుడిగా అవతరించిన వాడు మన రామచంద్రుడు. లోకంలో ఒక మనిషి కూడా పడని పాట్లు పరాత్పరుడైన రామచంద్రుడు అనేక కష్టాలను పడ్డాడు. కానీ ఎన్ని కష్టాలు పడినా ధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నాడు, సత్యమో ఆచరిస్తూనే ఉన్నాడు రామచంద్రుడు. సీతమ్మ కోసంగా కోట్ల వానరులతో 100 యోజన విస్తీర్యం కలిగిన సముద్రానికి వారధి కట్టించాడు. లోకంలో మనిషి అంటేనే చంచలమైన బుద్ధి మనసు కలిగిన వాళ్ళం మనమంతా కూడా. అలాంటి కోతి బుద్ధి కోతి మనసు ఇంకా చంచలమైనది. అలాంటి కోట్ల వానరులతోనే 100 యోజన విస్తీర్యం కలిగిన సముద్రానికి వారధి కట్టించిన వాడు రామచంద్రుడు. దీనినే అఘటిత ఘటనా సామర్థ్యం, ఎవ్వరు చేయలేనివి పరాత్పరుడు రామచంద్రుడు చేసినాడు అని. 100 యోజన విస్తీర్యం కదా. మొదటి రోజు 14 యోజన, రెండవ రోజు 20 యోజన, మూడవ రోజు 21 యోజన, నాలుగవ రోజు 22 యోజన, ఐదవ రోజు 23 యోజన. ఇలా 14, 20, 21, 22, 23 ఇలా 100 యోజన విస్తీర్యం కలిగిన సముద్రాన్ని 5 రోజుల్లోనే వారధి కట్టించినాడు రామచంద్రుడు. జై శ్రీమన్నారాయణ.